మన బైబిల్ స్టడీలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అన్న వచనాన్ని మూలవాక్యంగా చేసుకొని దేహము బోధించు దేవుని వాక్యం అనే శీర్షికను ప్రారంభించాము. ఈ అంశంలో ఇంతవరకు మనం తల వెంట్రుకలను గురించి, నొసటి భాగం గురించి, కళ్ళని గురించి ధ్యానం చేసాం. ఈరోజు నెక్స్ట్ ఆర్గాన్ ఏంటి అంటే మన నోస్, ముక్కు. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి బాబు కానీ నచ్చారనుకోండి, చూసే వాళ్ళకి ఏమని చెప్తారు అంటే ముక్కు మొహము బాగుంది అని. సో అవర్ నోస్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్నెస్. ఈ ముక్కు అనేటువంటిది మన ముఖ వర్చస్సుకి అందాన్ని సమకూర్చేటువంటిదిగా ఉంది. ఇంకా మన ముక్కు కళ్ళద్దాలు పెట్టుకునే దానికి ఒక స్టాండ్ లాగా పనిచేస్తుంది. ముక్కు లేకపోతే మీరు కళ్ళద్దాలు పెట్టుకోలేరు. సో నోస్ ఇస్ లైక్ ఎ స్టాండ్ ఆఫ్ స్పెక్టకల్స్. ఎవరో ఇంట్లో బిర్యానీ చేస్తా ఉన్నారు అనుకోండి, మనకి ఏం చెప్పద్ది, వాళ్ళ ఇంట్లో బిర్యానీ అని మన ముక్కు చెప్పేస్తుంది. చూడండి ఎంత పవర్ఫుల్గా. మనం మ్యాంగోస్ కొనేటువంటి సమయంలో కొద్దిమంది ఏం చేస్తారంటే ఆ మామిడి పండుని తీసుకుని ఒకసారి అలా స్మెల్ చేస్తారు. అంటే ఆ మామిడి పండులో ఉన్నటువంటి స్వీట్నెస్ని మన ముక్కు గుర్తించి మనకి తెలియజేస్తుంది. ఇంకా మన పక్కన ఎవరైనా సెంటు పోసుకున్నారనుకోండి, వెంటనే మనకు ముక్కు ఏం చేస్తుంది, వాళ్ళు సెంటు పోసుకున్నారని తెలియజేస్తుంది. మద్రాసు వెళ్ళేటప్పుడు ఒక ఏరియా వస్తుంది. ఆ ఏరియా వచ్చినప్పుడు ఈ బస్సులో పనుకున్నటువంటి వాళ్ళు కూడా వెంటనే లేస్తారు. లేస్తే ఆ మద్రాసు వచ్చేస్తాము దగ్గరలోనే అంటారు. కారణం ఏంటి అంటే అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. తెలుసా? షుగర్ ఫ్యాక్టరీ అక్కడ ఆడో ఉంటే ఎటువంటి స్మెల్ వస్తుంది? షుగర్ స్మెల్ మంచిగా అనిపించదు, చాలా హార్డ్గా అనిపిస్తుంది. వాళ్ళకి అనిపిస్తుంది మద్రాసు వచ్చేస్తుంది, షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడో ఉంటుంది. నేను నెల్లూరుకి పోయే రోజుల్లో కూడా మాకు నెల్లూరుకు సమీపంగా పెన్నా బ్రిడ్జ్ ఉండేది, పెన్నా నది. దాని అవతల షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. నేను కూడా వెళ్ళాను షుగర్ ఫ్యాక్టరీ. చక్కెర మనకు తీయగా ఉంటుంది, కానీ దాన్ని తయారు చేసేటువంటి ప్రాంతానికి మనం వెళితే నిలవలేము, అంత బ్యాడ్ స్మెల్ ఉంటుంది. అంటే మన ముక్కు సువాసనలను దుర్వాసనలను కూడా గుర్తించేటువంటి శక్తి కలిగి ఉంది. తర్వాత సెంటు వాసన వేరు, పూల వాసన వేరు, బిర్యానీ వాసన వేరు, మాడిపోయినటువంటి వాసన వేరు, దుర్వాసన వేరు. వేరు వాసనలను కూడా మన ముక్కు ఏం చేస్తూ ఉంది, గ్రహిస్తా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎప్పుడైనా మనం దీని గురించి ఆలోచన చేసామా? మన ముక్కు లోపల కొన్ని వందల రకాల గ్రాహకాలు అనేటువంటివి ఉంటాయి. వి కాంట్ కౌంట్ దెమ్. మనం వాటిని లెక్క పెట్టలేము. ఈ కొన్ని వందల రకాల గ్రాహకాలు, వాసన గ్రాహకాలు ఏం చేస్తాయంటే బయట ఉన్నటువంటి రసాయనాలను గుర్తించి మన మెదడుకి ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట. మన మెదడుకి ఎప్పుడైతే ఇండికేషన్ ఇస్తుందో వెంటనే మన మెదడు ద్వారా మనము వాసనలను గుర్తించేటువంటి వారంగా ఉంటాం. చూడండి, ఈ ప్రక్రియ ఫ్యాస్ట్ ఆఫ్ ద సెకండ్స్, అంటే క్షణాల్లో జరిగిపోతూ ఉంటుంది. మన ముక్కులో ఉన్నటువంటి ఆ గ్రాహకాలు, కొన్ని వందల రకాల గ్రాహకాలు
మరి వాసనను పసిగట్టి దాని మెదడుకు పంపి ఇది ఫలానా వాసన, ఇది ఫలానా వాసన, ఇది ఫలానా స్మెల్ అని రికగ్నైజ్ చేసేటువంటి శక్తి దేవుడు మన ముక్కు వాకులో ఉంచాడు. ఒకవేళ ఈ రికగ్నైజేషన్ పవర్ అనేటువంటిది మనకు లేకపోతే పొయ్యి మీద పాలు పెట్టేస్తున్నా కూడా మనకు తెలియదు. లేట్ అయితే పాలంతా కూడా మరిగిపోతాయి, మనకి సెన్సేషన్ రాదు. వి కాంట్ రికగ్నైజ్ ద డిఫరెంటేషన్స్. వ్యత్యాసాలు అనేటువంటివి, తారతమ్యాలు అనేటువంటివి మనము గుర్తించలేము. తర్వాత ఈ ముక్కును మామూలుగా సైంటిఫికల్గా ఏమని పిలుస్తారు అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అని పిలుస్తారు. రెస్పిరేటరీ సిస్టమ్ అని అంటారు. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటిది మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమయ్యి చనిపోయేంత వరకు పనిచేస్తుంది. చనిపోయినప్పుడు ఫస్ట్ పల్స్ చూస్తారు, హార్ట్ చూస్తారు, అక్కడ పెట్టి చూస్తారు. అంటే 24 hours నైట్ అండ్ డే బ్రీతింగ్ సిస్టమ్ అనేటువంటిది మనకు వర్క్ అవుతానే ఉంటుంది. మనం నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకుంటాం, కానీ ముక్కు మూసుకోమా. ఎందుకంటే అది నిరంతరం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఆ బ్రీతింగ్ సిస్టమ్ అనేటువంటిది మన శరీరంలో ఫంక్షన్ అవుతానే. రెస్పిరేటరీ సిస్టమ్. నేను దీన్ని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మా దేవుడు ఎంత గొప్పవాడు నాకు అనిపించింది. దీని ఇంగ్లీష్లో నాస్ట్రిల్ అంటారు, నోస్ అంటారు. ఈ 2 రంధ్రాలను నాస్ట్రిల్ అంటారు. ఈ ముక్కు లోపల ఏది ఉంటుంది అంటే నేసల్ హెయిర్ అనేది ఉంటుంది. అంటే సన్న వెంట్రుకలు ఉంటాయి. చూసారు ఎప్పుడైనా? సన్న వెంట్రుకలు ఉంటాయి ముక్కు లోపల. ఆ వెంట్రుకల గురించి మనం ఎక్కువ ఆలోచన చేయం, కానీ అవి ఏంటంటే ఫిల్టర్స్ అన్నమాట. ముక్కులోకి మనం డస్ట్ పోగానే ఈ వెంట్రుకలు, ఈ సన్న వెంట్రుకలు నాసల్ హెయిర్స్ ఏం చేస్తాయంటే వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసుకుంటాయి. తర్వాత ఈ నాస్ట్రిల్లో అంటే ఈ ముక్కు లోపల నేసల్ క్యావిటీ అనేటువంటి ఒక అవయవం ఉంటుంది. మన ముక్కు ఈ పై భాగంలో ఉంటుంది. నేసల్ క్యావిటీ అంటారు దాన్ని. ఈ నేసల్ క్యావిటీ అనేటువంటిది మ్యూకోస్ అనేటువంటి ఒక లైనింగ్తో నిర్మించబడి ఉంటుంది. మ్యూకోస్ అనేటువంటి ఒక లైనింగ్తో నేసల్ క్యావిటీ అనేటువంటిది నిర్మించబడి ఉంటుంది. అక్కడ ఏం చేస్తుంది అంటే మనం పీలుస్తున్నటువంటి గాలిని డైరెక్ట్గా లోపలికి పంపించకుండా ఆ గాలిని తేమగా మారుస్తారు. గాలిని తేమగా మార్చి ఆ గాలిని కొంచెం వేడి చేసి మన బాడీలో ఎంత ఉష్ణోగ్రత ఉందో ఆ ఉష్ణోగ్రతకు సమపాలుగా సమాంతరంగా ఆ గాలిని అక్కడ తయారు చేసి అప్పుడు లోపలికి అది పంపిస్తుంది. ఒకవేళ ఆ ప్రక్రియ ముక్కు లోపల జరగకపోతే ఆ గాలి ఉన్నటువంటి గాలి అంతా కూడా మన లోపలికి వెళ్ళి మొత్తం డ్రై చేసేస్తుంది. మనం చనిపోతాం తర్వాత. చూడండి ఎంత గొప్ప విశిష్టత మన ముక్కులో దాగి ఉందో. వెళ్ళేటువంటి ఆ గాలిని అక్కడ అది తేమగా మార్చుకోవడం, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే శుభ్రపరచుకొని, తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని, దాన్ని వేడి చేసి మన శరీరానికి ఎంత ఉష్ణోగ్రత అవసరమో ఆ ప్రక్రియలో దాన్ని వేడి చేసి అప్పుడు గాలిని లోపలికి పంపిస్తుంది. ఈ వెళ్తున్నటువంటి గాలి ఎన్ని విభాగాల్లో నుండి మన లంగ్స్కి వెళ్తుంది అని నేను కొంచెం దీన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం పీల్చుకునేటువంటి గాలి ఫస్ట్ ఏమవుతుంది అంటే నాస్ట్రిల్స్లోకి వెళ్తుంది. అంటే ముక్కు లోపల 2 రంధ్రాలు లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నేజల్ క్యావిటీ, ఇందాక నేను చెప్పాను,
దానికి వెళ్ళి అక్కడి నుంచి స్మారిక్స్ అనేటువంటి భాగానికి వెళ్తుంది. ఆ స్మారిక్స్ అనేటువంటి భాగంలో నుంచి లారెక్స్ అనేటువంటి భాగంలోనికి వెళ్తుంది. లారెక్స్ అనేటువంటి భాగంలో నుంచి ట్రాకియో అనేటువంటి భాగంలోనికి వెళ్తుంది. ఈ ట్రాకియో అనేటువంటి భాగంలో నుంచి బ్యాంకై అనేటువంటి భాగంలోకి వెళ్తుంది. ఆ భాగంలో నుంచి బ్యాంకియోస్ అనేటువంటి ప్రాంతానికి గాలి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కేంద్ర స్థానం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఆల్విలోస్ అని అంటారు. ఈ ఆల్విలోస్ అనేటువంటి దగ్గర ఈ ఆక్సిజన్ గాలి ఏమైపోతుంది అంటే అక్కడ మళ్ళీ ఫిల్టర్. అది ఒక కేంద్ర స్థానం లాగా మన శరీరంలో ఉంటుంది అన్నమాట. అక్కడ వాయువులు ఎక్స్చేంజ్ అవుతా ఉంటాయి. మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్లో నుండి ఆ గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని బ్లడ్లోకి పంపించి, బ్లడ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించి, మనం పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, మళ్ళీ మనం వదిలినప్పుడు లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతా మనకు తెలియని విషయం. మన ఊరికే బ్రీతింగ్ ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉంటాం, పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం. కానీ ఒక క్షణాల పాటు ఇంత ప్రక్రియ లోపల జరుగుతున్నటువంటి ఆ సిస్టమ్ మనకు తెలియదు. నేను నిజంగా దీన్ని స్టడీ చేస్తూ ఉంటాను. నా మటుకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మన శరీరంలో ప్రతి అవయవంలో కూడా అది కనిపించిన అవయవాల్లో చాలా విశేషాలు అనేటువంటివి దేవుడు ఏర్పాటు చేశాడు. నిజంగా ఈ సబ్జెక్ట్ అనేటువంటిది మనం దేవుని బాగా ఆరాధించేదానికి, మన శరీర అవయవాలను బట్టి ప్రభువును స్తుతించేదానికి, మన శరీర నిర్మాణము ఎంత గొప్పదో మనం గుర్తించేదానికి, గ్రహించేదానికి, ఇతరులకు పంచుకునేదానికి, మనం అనుభవించేదానికి ఒక మంచి శీర్షికగా దీన్ని మనము కలిగి ఉన్నాం. సరే, ఇంకా ఎన్నో విశేషాలు మన నోట్స్లో మనము చూడవచ్చు, కానీ మనకు అంత ఎక్కువ అవసరం లేదు, ఇది చాలు. అయితే వాట్ అవర్ నోట్స్ టీచ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన ముక్కు దేవుని వాక్యం గురించి మనకి ఏం బోధిస్తూ ఉంది? దేవుని బోధించే దేవుని వాక్యము. ఇందులో భాగంగా మన ముక్కు దేవుని గురించి లేక దేవుని వాక్యం గురించి మనకి ఏం బోధిస్తుంది అన్న విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. అవర్ నోస్ టీచర్స్ అబౌట్ అవర్ క్రియేచర్. మన ముక్కు మన సృష్టికర్త, హూ ఈజ్ అవర్ నోస్ టీచర్స్ హూ ఈజ్ అవర్ క్రియేటర్. మన ముక్కు మన సృష్టికర్త ఎవరో అనేటువంటి దాన్ని మనకు బోధించేటువంటిదిగా ఉంది. చూడండి, లోకంలో చాలా మందికి కోట్ల కొలది ప్రజలకి సృష్టికర్త ఎవరో తెలియదు. సృష్టికర్త ఎవరో తెలియదు పిల్లలు. చాలా మంది సృష్టిని పూజిస్తూ ఉన్నారు. గాలిని పూజిస్తారు, నీళ్ళని పూజిస్తారు, అగ్నిని పూజిస్తారు, భూమిని పూజిస్తారు, ఆకాశాన్ని పూజిస్తారు, ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు పూజిస్తారు. Many people who know not about God is worshiping creature or creation. దేవుని ఎరగనటువంటి అనేక మంది సృష్టిలో ఉన్నటువంటి స్పష్టాన్ని పూజించేటువంటి వారుగా ఉన్నారు. ఇంకా కొంతమంది నాస్తికులు ఉన్నారు. వాళ్ళు అసలు ఏం చేస్తారంటే, అసలు సృష్టికర్త లేడు, దేవుడు ఎవరు కూడా లేరు అని చెప్పి దే డినై గాడ్. వాళ్ళు దేవుడిని తృణీకరిస్తారు. అసలు దేవుడే దట్ ఈస్ ఎనీ గాడ్ అంటారు. అంటే అసలు సృష్టికర్తల గురించి వాళ్ళు అస్సలు బిలీవ్ చేయరు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమంది ఉన్నారు డార్వినిస్టులు. అంటే చార్లెస్ డార్విన్ ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఏం ప్రవేశపెట్టాడు? మనిషి కోతిలో నుంచి వచ్చాడు, ఏపులో నుంచి మనిషి వచ్చుండొచ్చు అన్నట్టుగా ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతాన్ని చాలా సంవత్సరాలు ప్రజానికి నమ్మి చాలా మంది దాన్నే ఫాలో అయ్యారు. ఇంకా కూడా ఎంతో మంది ఫాలో అవుతా ఉన్నారు పిల్లలు. అంటే సైన్స్లో కూడా ఎంతో మందికి సృష్టికర్త ఎవరో అనేటువంటి సత్యము తెలియదు.
ఇంకా మనిషి ఏ విధంగా భూమి మీద ఆవిర్భవించాడు అనే దానికి రకరకాల థియరీస్ అనేటువంటివి ఉన్నాయి. అయితే మన మన యొక్క ముక్కు మన సృష్టికర్త ఎవరో అన్నటువంటి సత్యాన్ని మనకు బోధించేటువంటిదిగా ఉంది. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆది. ఆదికాండం 2:7లో ఈ మాటలు మనము చూస్తా ఉన్నాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో అనే మాట మనకు కనిపిస్తా ఉంటుంది. నాసికా రంధ్రములు అంటే ఇదే నాజిల్స్, మన ముక్కు రంధ్రాలు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి ఒక నిర్మాణం గురించి చూస్తా ఉన్నాం. ఇక్కడ యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. యోబు 10:9. యోబు గ్రంథం 10వ అధ్యాయం. జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. చాలు. జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. దేవుడైన యెహోవా నేల మంటితో దేవుడు మానవుడిని సృష్టించేటువంటి సమయంలో నేల మంటితో నిర్మించి జీవవాయువుని ఎక్కడ ఊదాడట? నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. చూడండి, ఈ ముక్కు, ఈ నాసికా రంధ్రాలు సృష్టికర్త ఎవరో అనేటువంటి సత్యాన్ని మానవాళికి బోధించేటువంటి ఒక సాధనంగా, ఒక ఆర్గాన్గా. 139వ కీర్తన 14వ వచనం కూడా చూద్దాం. 139వ కీర్తన 14వ. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించింది. నీవు నన్ను కలుగు చేసిన విధము చూస్తే భయం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లలు. కానీ చాలా మంది చూడరు. చూడడం అంటే ఏదో మన శరీరాన్ని చూసుకోవడం కాదు, ఆ శరీరాన్ని గురించి, శరీరంలో ఉన్న అవయవులను గురించి ఆలోచన చేయడం, జ్ఞాపకం చేసుకోవడం, ధ్యానం చేయడం. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టించింది. నిజంగా ఇప్పుడు మనం ఇందాక కొంచెం సైంటిఫికల్ థింగ్స్ చెప్తున్నాం. అసలు శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఎన్ని పనులు ఉన్నాయా? వివిధ రకాల పనులు. కంటికి వివిధ రకాల పనులు, ముక్కుకి వివిధ రకాల పనులు. ఆ రెస్పిరేషన్ సిస్టమ్ అనేటువంటిది వితౌట్ అవర్ హ్యాండ్, మన ప్రమేయం లేకుండా దానికై అదే పని చేసుకుంటూ ఉండేటువంటి తీరు. వివిధ రకాల వాసనలను గ్రహించేటువంటి శక్తి, ఆ డిఫరెంటేషన్ అన్నమాట. దేవుడు మానవుడిని సృష్టించినటువంటి, లేక ఈ ముక్కు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మనిషికి బోధించేటువంటిదిగా. దేవుడు మానవుని సృష్టించేటువంటి సమయంలో ఏదో ఒక్కసారిగా అనాలోచనతో కలుగును గాక అని చెప్పలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. ఈ మాట బైబిల్లో ఎక్కడ కూడా దేని విషయంలో కూడా మనకు కనిపించదు. మనకంటే గొప్పవిగా కనిపించే జంతువులు, పక్షులు, మనకంటే గొప్పవిగా కనిపించేటువంటి సముద్రము, ఇంకా చెప్పాలి అంటే దేవదూతలు చాలా గొప్ప వాళ్ళు, శరాపులు, కెరూబులు, సోల్జర్స్ ఆఫ్ గాడ్, సైనికులు,
వాళ్ళకు కూడా దేవుని ఇమేజ్ గురించి చెప్పబడలేదు. ఒక మానవుని విషయంలో మాత్రము దేవుడు తన స్వరూపం అంత నరుని. సో బిఫోర్ క్రియేటింగ్ మ్యాన్, గాడ్ వాస్ థింకింగ్ టు క్రియేట్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. మానవుని సృష్టించక ముందు దేవుడు మానవుని తన స్వరూపమందు సృష్టించాలి అని కోరుకున్నాడు. ఎంత మంచి ఆధిక్యత, ప్రివిలేజ్ అది. పై వచనం చదవండి 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ట్రినిటీ ప్రియర్. అక్కడ మన అనేటువంటిది త్రిత్వం అన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అంటాం కదా. అంటే మానవుని దేవుడు సృష్టించేటువంటి సమయంలో త్రిత్వం అనేటువంటిది కనిపిస్తాం. ఎంత గొప్ప ఆధిక్యత మన సృష్టి క్రమంలో దేవుడు మనకి ఇచ్చాడో మనము గుర్తించాలి. పిల్లలు, we can't create ourselves, but we have been created by God, our creator. మనపై మనం సృష్టించుకోలేదు మనల్ని, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని సృష్టించాడు. 100వ కీర్తన 3వ వచనం చదవడం. 100వ కీర్తన, సామ్ నంబర్ 100. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన. ఆ పుట్టించు మన దగ్గర కింద ఏముంది ఫుట్ నోట్స్ లో, మనలను మనమే సృజించుకోనలేదు. మనలను మనమే సృజించుకుంటే దేవుడే మనలను సృష్టించాడు, దేవుడే మనలను పుట్టించాడు. దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి we have an existence on this earth. ఈ భూమి మీద మనం ఉనికిని కలిగి ఉన్నాము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి. మనము ఆయన యందు బ్రతికి ఉన్నాము, చలించుచున్నాము, ఉనికి. మన కదలికలు God not create human beings like robots. ఏదో మరబొమ్మలాగా దేవుడు మానవులను సృష్టించలేదు. మనకు ఒక సెన్సేషన్ అనేటువంటిది ఉంది, మనకు ఎమోషన్స్ అనేటువంటివి దేవుడు ఇచ్చాడు. మన కదలికలు, మన ఉనికి, వీటన్నిటికీ కూడా మూల కారకుడు దేవుడు. ఆ సృష్టికర్తను గురించి మన శరీరంలో ఉన్నటువంటి ముక్కు మనకు బోధించేటువంటిదిగా ఉంది. కనుక సృష్టికర్తల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఒక 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం. 4 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. సృష్టికర్తల దగ్గర చదివండి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. ఒక డార్విన్ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తి తన సృష్టికర్త ఎవరో తెలియదు కనుక స్మరించుకోలేడు. పిల్లలు, ఒక నాస్తికుడు తన సృష్టికర్త ఎవరో అనేది స్మరించుకోలేడు, ఎందుకంటే దేవుని నమ్మడు. ఇంకా ఎంతో మంది భూమి మీద సృష్టికర్తగా భావించేటువంటి వాళ్ళకి సృష్టిని స్మరించుకుంటారు, కానీ ఆ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను స్మరించుకుంటారు. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. స్మరణకు తెచ్చుకోవడం అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం, దేవుణ్ణి స్మరించడం, దేవుణ్ణి ధ్యానించడం. దేవుణ్ణి ధ్యానించడం. చూడండి, మన శరీరాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ టీచెస్ సంథింగ్ అబౌట్ అవర్ గాడ్. మన శరీరంలోని ప్రతి అవయవము ఏదో ఒకటి దేవుని గురించి మనకు బోధిస్తారు. దేహం బోధించి దేవుని. సృష్టికర్తను ఏం చేయాలట? స్మరణకు ఆయన ధ్యానించు.
ఆయనతో మాట్లాడటం. 119వ కీర్తన 55వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. రాత్రి వేళ నీ నామమును స్మరణ, నీ బాల్య దినముల ఎత్తే నీ సృష్టికర్తను స్మరణకు రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయొచ్చు. దేవుని యొక్క నామమును స్మరిస్తూ ఉండడం అన్నమాట. స్మరిస్తూ ఉండడం అంటే ప్రభువానికి స్తోత్రం అట్లా చెప్పుతూ ఉండడం అనేది కాదు. ఆయన నామమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన నామములో వివిధ రకాల పేర్లు మనకు జ్ఞాపకానికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చదవక్కర్లేదు కానీ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివితే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానమునకు. అవేవో టైటిల్స్ లాంటివి కాదు, వాటిల్లో మీనింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. మనం క్రిస్మస్ దినాల్లో ధ్యానం చేస్తాం కదా, ఒక్కొక్క పేరు తీసుకొని. దేవునికి చాలా పేర్లు అనేటువంటివి ఉన్నాయి. ఆ పేర్లు మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు అంటే ఆ పేర్లలో ఉన్నటువంటి దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క శక్తి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు God will be known to us when we meditate about His names. ఆయన పేరు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు తెలియపరచబడతా. 42వ కీర్తన 8వ వచనం కూడా చూడండి. 42:8 అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రి వేళ చూడండి, ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా. నైట్ అండ్ డే ప్రేయర్. దేవుడు తనతో మనకు నిత్య సహవాసాన్ని ఇచ్చాడు. ఈ ముక్కు మనం ఇందాక చూసాం కదా, బ్రీతింగ్ సిస్టమ్ అనేటువంటిది నైట్ అండ్ డే వర్కౌట్ అవుతూ ఉంటుంది. మనం నిద్రపోతూ ఉన్న దానికి మాత్రం రెస్ట్ ఉండదు పిల్లరా. దట్ ఈస్ ద రెస్ట్లెస్ ఆర్గాన్. అది నిరంతరము పనిచేసేటువంటి ఒక అవయవం. దేవునితో సహవాసం అనేటువంటిది ఎల్లప్పుడూ మనం కలిగి ఉండవచ్చు. నైట్ అండ్ డే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రము దానిని. దివారాత్రం, నైట్ అండ్ డే, రాత్రి పగళ్ళు దేవునితో మనకు ఒక మంచి సహవాసం ఉంది. ప్రియ, మేము ఇప్పుడు ఓడండిలో ఉన్నాం కదా, ఆ పైన మిద్ది మీద నేను సాయంత్రం పూట వెళ్తాను. కొన్నిసార్లు వెళ్ళి చాలాసేపు ప్రేయర్ చేసుకుంటాం. ప్రేయర్ వాక్ అనమాట. ప్రేయర్ వాక్ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే నా ఆత్మ చాలా ఉల్లసించినట్టుగా ఉంటుంది, చాలా ఉత్సాహం ఉన్నట్టుగా ఉంటుంది. ఈరోజు కూడా మీ అందరి కోసం నేను ప్రార్థన చేశాను. మిద్ది మీదకి వెళ్ళి వీళ్ళ దేవునితో మనం సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా అసలు మన ఆత్మలో చాలా సంతోషించేవాళ్ళంగా, ఆనందించేవాళ్ళంగా ఉంటాం. ఎంతో సంతృప్తి, ఎంతో ఉల్లాసము, ఉత్సాహము, ఉజ్జీవాన్ని మనం అనుభవించేవాళ్ళంగా. దట్ కైండ్ ఆఫ్ గ్రేస్ ఆర్ ఫ్రీడమ్ గాడ్ హస్ బెస్టోడ్ us. అటువంటి గొప్ప స్వేచ్ఛను దేవుడు మనకు. కాబట్టి ముక్కుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మన సృష్టికర్తను స్మరణకు తెలుసుకునేటువంటి విధంగా మనకు బోధిస్తూ ఉంటుంది. ఎంత మంచి తలంపులు కదా. ఇంకా ఈ నోస్, మన ముక్కు సృష్టికర్తను గురించి ఏం చెప్తుంది అనేది ఇంకా కొంచెం మనం చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము
యోనా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. 1వ అధ్యాయము. నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై. యోనా ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఈ సముద్రానికి భూమికి సృష్టికర్త అయి ఆకాశం ఉన్నటువంటి దేవుని పట్ల నేను భయభక్తులు కలిగినటువంటి సృష్టికర్త అయిన దేవుని పట్ల. వీళ్ళ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం స్మరించుకోవడమే కాకుండా సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం. సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే దాంట్లో చాలా అడ్వాంటేజెస్ అనేటువంటివి మనం అనుభవిస్తాం. తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే దైవ భక్తి గొప్ప లాభ సాధన. మీరు కీర్తన గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో, సామెతల గ్రంథంలో దేవుని యందు భయభక్తులు గల అన్న వాక్యాలు జ్ఞాపకం చేసి సమకూర్చి మీరు చదువుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎటువంటి మేలులు మనం అనుభవించగలుగుతాము అనేవి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ఒకటి మాత్రం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనం చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకు. చూడండి ఎలా ఉందా. నేను మారుమనసు పొందిన కొత్తల్లో చిన్న చిన్న బుక్స్ కొనుక్కున్నాను. నోట్ బుక్స్ కొనుక్కొని బైబిల్ని రీసెర్చ్ చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట అనే దాన్ని ఆ వచనాలన్నీ రాసుకున్నాను. ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ రాసుకొని, అప్పుడు ఇట్లాంటి ఫోన్స్ కూడా మన దగ్గర లేవు. బైబిల్ చదివేది, ఆ వచనాలు రాసుకునేది, అవన్నీ రాసుకొని మెడిటేట్ చేస్తూ ఉంటే, చదువుకుంటా ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించేది. ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర నోట్స్, 30 సంవత్సరాల క్రితం రాసినటువంటి నోట్స్. సరే, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా అనే దాని గురించి చూస్తాం. ఇంకోసారి చదవమ్మా. సామెతలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా తృప్తుడై చూస్తున్నాడు. The fear of God gives us a great satisfaction. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది మన గొప్ప సంతృప్తిని అందిస్తుంది. కనుక ఈ ముక్కు మనకు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి బోధిస్తూ ఉంది. సృష్టికర్త అయినటువంటి దేవుని మనము మొదటిగా స్మరించుకోవాలి. రెండవదిగా ఆ సృష్టికర్త అయిన దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. మూడవదిగా 95వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు చాలు. రండి చదవండి. నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు. వర్షిపింగ్ గాడ్ ఆర్ వర్షిపింగ్ అవర్ క్రియేటర్. వీళ్ళ సృష్టికర్త అయినటువంటి దేవుని ఎదుట సాగిలపడతాం, దేవునికి నమస్కారం చేయడం.
ఇదంతా దేన్ని సూచిస్తూ ఉందంటే దేవుడిని ఆరాధించడం. దేవుడిని ఆరాధించడం. చూడండి, ఈరోజు ప్రపంచంలో ఎన్నో భాగాల్లో ప్రజలు సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు, వెళ్ళి సాగిలు పడుతూ ఉన్నారు, వాటికి నమస్కారం చేస్తూ ఉన్నారు, అవే దేవుడిగా భావిస్తూ ఉన్నారు. పిల్లలు ఈ చిన్న అవయవము సృష్టికర్త ఎవరో అనేటువంటిది మానవునికి తెలియజేస్తాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు. వీళ్ళ దేవుణ్ణి స్తుతించు. వర్షిపింగ్ గాడ్, అవర్ క్రియేటర్, మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం. ఈ ఆరాధించడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ సింప్లిసిటీ, ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇది ఏదో ఒక సామాన్యమైనటువంటి విషయము. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఫర్ అడోర్ గాడ్. దేవుణ్ణి పూజించుట, ఆరాధించుట అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి చాలా గొప్ప ప్రివిలేజ్, ధన్యత, భాగ్యము. దేవుని మనము ఆరాధించేటువంటి విధానంలో ప్రభు అనేక విధాలుగా మనకు జ్ఞాపకం చేయబడతాడు. చూడండి ఒకసారి 136వ కీర్తనకి వెళ్దాం. 136వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. ఈ మొదటి వచనంలో దేవుడు దయాళుడు అనేది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. రెండవ వచనానికి వచ్చేసరికి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవదేవుడు అంటే దేవదేవుడు అంటే అర్థం ఏంటి? దేవుళ్ళకు దేవుడు, అట్లాగే దేవుడు ఉన్నారని కాదు దాని అర్థం. అంటే అంత గొప్ప దేవుడు అని అర్థం అన్నమాట. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కొరంథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, దేవతలు అనబడిన వారు ఉన్నను దేవుడు ఒక్కడే. దేవతలు అనబడిన వాడు ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు దేవాది దేవుడు. పిల్లలు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఇక్కడే ఉంది కదా, ప్రభువులకు చూడండి, ఆ రెండు పదాలు ఎలా ప్రభువులకు అంటే రాజులు కూడా ప్రభువులుగా పిలువబడతారు. వాళ్ళందరికీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ 136వ కీర్తన అంతా కూడా మొత్తం స్తుతి ఉంటుంది. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అని చెప్పే ప్రతి దానికి ఏదో ఒక మీనింగ్ అనేటువంటిది మనకు కనిపిస్తానంటాడు ప్రతి వచనంలో కూడా. ఆయన కార్యాల గురించి, ఆయన స్వాభావిక లక్షణాల గురించి, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాల గురించి ఈ కీర్తన చక్కగా వివరిస్తుంది. పిల్లలు ఇలా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకునే దానికి దేవుని వాక్యం మనకి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి ముక్కు మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం సృష్టించే వారంగా ఉండాలి, మనం స్తుతించే వారంగా ఉండాలి అని ఈ ముక్కు మనం జ్ఞాపకం చేస్తాం. చివరిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మన నోస్ మనకి దేవుని గురించి జ్ఞాపకం చేస్తా ఉంది. ఆయన మన సృష్టికర్త అని ఇంకొక విషయాన్ని కూడా మనం చూసి ముగిద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి.
అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మెల్కీసెదెకు ప్రియ. మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి రాజుగా కనిపిస్తాడు, యాజకుడిగా కనిపిస్తాడు, యేసు ప్రభువుకి సాదృశ్యంగా కూడా కనిపిస్తాడు. ఇక్కడ భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మెల్కీసెదెకు మాట్లాడతారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రహామును ఏం చేయాలట? ఆశీర్వదించాలట. బ్లెస్సింగ్ అన్నమాట. వాస్తవానికి మనమంతా అన్యజనులము. దేవుడు మనల్ని సృష్టించాడు. చూడు 84వ కీర్తన, 86వ కీర్తన 10వ వచనం ఒకసారి చూద్దాం. 86:10. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదును, నీ నామమును ఘనపరచు. ఎప్పుడు జరుగుతుంది? దీనికి అబ్రహాముకు ఉన్నటువంటి ఆశీర్వాదానికి మధ్య అవినాభావ సంబంధాలు ఏంటి? నీవు సృజించిన అన్యజనులు అందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. దీన్ని వివిధ రకాలుగా మనం ధ్యానం చేయొచ్చు పిల్లలు. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రహామును ఆశీర్వదించినటువంటి ఆ విధానం ఎలాంటిది అని అంటే, చూడండి ఒకసారి అదే ఆదికాండం 22వ అధ్యాయము బ్లెస్సింగ్ గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడు. దీన్ని మనం విభజించి ధ్యానం చేయాలి. నీ సంతానము అంటే యేసుక్రీస్తు ప్రభు, ఇస్సాకు కాదు, యాకోబు కాదు, వారిలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు. అందుకే గలతీ పత్రికలో పౌలు దీని గురించి చాలా స్పష్టత ఇస్తాడు. సంతానం అనేటువంటిది అక్కడ సింగులర్లో నీ సంతానము వలన ఆశీర్వదింప. ఎవరు ఆశీర్వదించబడేది అక్కడ? అబ్రహాం. ఇంకా మళ్ళా చదవడం. అది భూలోకంలోని జనములన్నీ కూడా, భూలోకంలోని జనములన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ క్లాన్స్ ఆఫ్ పీపుల్, వివిధ రకాల గోత్రాలకు సంబంధించిన వాడు. ఇంకా చెప్పాలి అంటే మనం కూడా దాని కిందకి వస్తాం. అబ్రహాం సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసులుగా పిలువబడతారు. ఆ విశ్వాసులకు తండ్రి అబ్రహాముగా పిలువబడతాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మన ఆత్మకు కూడా రక్షకుడుగా ఉన్నాడు. మన పాపములకు క్షమాపణ ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం ఏమని చదువుతామంటే, తను తాను పాప పరిహారాలతో బలి చేయగా ఆయన సంతానము చూచును. ఆ రిలేషన్షిప్ గురించి రాస్తాడు. యేసుక్రీస్తు తండ్రిగా, మరి ప్రజలు ఆయన సంతానముగా, పిల్లలుగా, అది ఒక రిలేషన్షిప్ అనేటువంటిది అక్కడ మనము చూస్తాం. ఈ బ్లెస్సింగ్ ఏం బ్లెస్సింగ్ అంటే ఎక్సెప్షనల్ బ్లెస్సింగ్, నిత్యత్వానికి సంబంధించిన ఆశీర్వాదం. ఎవరు ఇస్తారు అంటే మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచి మన పాప క్షమాపణ నిత్య జీవాన్నే అనుగ్రహించాడు. ఇక్కడ రక్షణ అనేటువంటిది ఒక బ్లెస్సింగ్.
దేవుని రాజ్య ప్రవేశం అనేటువంటిది ఒక బ్లెస్సింగ్ ప్రియ. కాబట్టి మరి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మన ముక్కు అనేక విషయాలు మనకు బోధించేటువంటిదిగా ఉంది. 4 విషయాలు మాత్రం మనం పరిశీలన చేసాం పిల్లరా. ఈ దేహం బోధించు దేవుని వాక్యం అనే శీర్షిక మనకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. జీవతన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమలేని మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. దేహం బోధించి దేవుని వాక్యం అనే ఈ అంశంలో ఈరోజు ప్రభా మా యొక్క ముక్కుని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మా నాస్కారందరూ ప్రభా మా సృష్టికర్త ఎవరో అన్న సత్యాన్ని మాకు బోధించేదిగా ఉన్నాయి. ప్రభా నిజంగా మీరు మమ్మల్ని సృజించకపోతే భూమి మీద మాకు చలనం అనేది లేదు, ఉనికి అనేటువంటిది లేదు. ఆయన భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే మా సృష్టికర్త అయినటువంటి మిమ్మును గూర్చిన ధ్యానంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యందు మాకు నిత్య నిరీక్షణ కలదు ప్రభా. ఆయన మీ యందు ఆనందించేవారుగా దివారాత్రము మీ సహవాసాన్ని కలిగి జీవించేవారుగా ఉంటకు సహాయం చేయండి. జీవదాతను కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటున్న రీతిగా అటువంటి శ్రేష్టమైన మీ యొక్క సన్నిధిని మేము ప్రభా ప్రతిరోజు అనుభవించేవారుగా ఉన్నట్లు కృప దయచేయండి ప్రభా. మా సృష్టికర్త అయిన మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా సృష్టి నిర్మాణము ఎంత అద్భుతమైనదో, ఎంత ఆశ్చర్యకరమైనదో ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన మా శరీరంలోని అవయవములు ఎంత చక్కగా మీరు నిర్మించావు, వాటికి ఎన్ని ఆయన విశిష్టతలను మీరు అందించారు. ఆయన ప్రభా మీరు ఎంత గొప్ప దేవుడు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అని చెప్పబడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ దేహంతో మిమ్మల్ని మహిమపరిచేవారుగా ఉన్నట్లు సహాయం చేయండి. మా సృష్టికర్త అయినటువంటి మిమ్మల్ని స్మరించుకునేవారుగా, మిమ్మల్ని ఆరాధించుకునేవారుగా, మీతో సహవాసం కలిగి జీవించేవారుగా ఉండినట్లు కృపదయ చేయండి ప్రభా. మా సృష్టికర్త అయినటువంటి మీరు మేము నశించి నరకానికి వెళ్ళకూడదు అని మా కొరకై మీరు సిలువలో ప్రాణం పెట్టి మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి, పాప క్షమాపణను బట్టి, విమోచనను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆయన మీరే కనికరించి ఇంకను కృప చూపించి బైబిల్ స్టడీని మాకును సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనేకులకు దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు మనకి విజ్ఞాపన ప్రార్థన స్థలంలో సాయంత్రం 7 గంటలకు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో